అంబేద్కర్ అంబేద్కర్ అని అనుడు మస్తు ఫ్యాషన్ అయింది. అంబేద్కర్ను దలుచుకునుడు కంటే దేవుణ్ణి దలుచుకుంటే స్వర్గం కోతరు అని పార్లమెంట్లో అమిత్ షా సార్ మాట్లాడిన మాటలతోటి దేశంలో పెద్ద రచ్చ అవుతున్నది. అమిత్ షా సార్ తోటి రాజీనామా చేపించి అరెస్టు చేయాలి అని ప్రతిపక్షాలన్నీ లొల్లి లొల్లి పెడుతున్నాయి. ఇక గదే ముచ్చట మీద ఇలా పెద్ద పంచదే అయింది పార్లమెంటు కాడ. దావకంలో వాడేదాకా పోయింది కథ. అమిత్ షా సారు అంబేద్కర్ సారు మీద మాట్లాడిన మాటలకు నిరసనగా నీలం రంగు బట్టలేసుకొని ప్రతిపక్ష లీడర్లతోటి కలిసి పార్లమెంటుకు వచ్చిండ్రు రాహుల్ గాంధీ అన్న ప్రియాంకక్క. పార్లమెంటు లోపలికి రానిచ్చేదే లేదు అని రాహుల్ అన్నకు పువ్వు పాటోళ్ళు అడ్డం పడ్డారు. ఎందుకు ఓనియరని ఈళ్ళు, ఎట్లత్తవని ఆళ్ళు, ఈ లటునుగా ఆళ్ళిటునుగా అంబేద్కర్ ను మీరు అవమానించిండ్రనంటే మీరే అవమానించిండ్రని ఇద్దరి నడుమ బగ్గనే అయింది బైసు. దీంట్లోనే ఇద్దరు పువ్వు పార్టీ ఎంపీలకు దెబ్బలు దాకిన ముచ్చట్లు బయటకు వచ్చినాయి. రాహుల్ గాంధీ నెట్టుడుతోటే నేను కింద పడ్డా, నాకు దెబ్బలు దాకినాయి అని పువ్వు పార్టీ ఎంపీలు అనుకొచ్చిండ్రు. राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने। हाँ, राहुल गांधी ने। राहुल गांधी ने धक्का मारा। राहुल गांधी। మరేందే రాహుల్ అన్న గా పువ్వు పార్టీ ఎంపీని కింద పడేసినవాట? పాపం గైనకు పెద్దగానే దెబ్బ దాకింది కదా అని అంటే नहीं 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 देखिए, मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है। धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का। నేను పార్లమెంటు లోపలికి పోదామని పోతుంటే పువ్వు పాటోళ్ళు చేతులు అడ్డం పెట్టి నిల్చున్నారు. వాళ్ళు మాకు ధమ్కి ఇచ్చిండ్రు అని అనవట్టిండు రాహుల్ అన్న. కావాలనే రాహుల్ గాంధీ మా ఎంపీలను కింద నెట్టేసిండు అని స్టేషన్ల ఫిర్యాదు అయినరు పువ్వు పాటోళ్ళు. ఇక దావకంలో పడ్డ ఎంపీలకు ఫోన్ చేసి మరీ అరుచుకున్నాడు ప్రధాని మోదీ సారు. ఆళ్లే కాదు మాకు కూడా దెబ్బలు తాకినాయి అని పువ్వు పాటోళ్ల మీద స్పీకర్ కు ఫిర్యాదు ఇచ్చిండు మల్లికార్జున ఖర్గే సారు. ఆళ్ళు కొట్టిండ్రని ఇల్లు కొట్టిండ్రని ఆళ్ళు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకున్నాడు మంచిగానే ఉన్నది గాని అమిత్ షా సార్ అంబేద్కర్ సార్ మీద మాట్లాడుడేందో గాని గది ఏపీ సీఎం బాబు సార్కు చుట్టుకునే తట్టున్నది. అమిత్ షా సార్ మాట్లాడిన మాటల మీద మీ సమాధానం ఏంది అని బాబు సార్కు లెటర్ రాసిండు ఢిల్లీ పాత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు. మరి బాబు సారు ఏమంటాడో ఏం సమాధానం చెప్తాడో అనే దానికంటే ఏపీ చిన్న సీఎం పవన్ సారు ఏమంటాడు అమిత్ షా సారు మాట్లాడిన మాటల మీద? కూటమిలున్నాడు కాబట్టి ఈయననట్టే ఉంటాడో, లేకపోతే గైన గట్లనలే గిట్ల అన్నాడు అని కవరింగ్ చేస్తాడో అని మస్తుగా ఎదురు చూస్తున్నారు పబ్లిక్. చూడాలే మరి ఏమైతుందో.